హలో అండి, అందరికీ బాగున్నారా? నేను రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పెరుగు కవర్ అండి. పెరుగు కవర్లతోటి మనం ఏమేమి చేయొచ్చు అనేది ఈ ట్రిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? పెరుగు కవర్లు వేస్ట్గా పడేసేటప్పుడు ఒకసారి అయితే ఇలా చేసి చూడండి అండి. కన్ఫామ్గా అయితే పక్కా యూజ్ అవుతుంది అనమాట. ఈ పెరుగు కవర్లు వేస్ట్ పడేయకోకుండా ఆ కవర్తోని మనం రివర్స్ చేసేసి ఇలా ఇత్తడి సామాన్లు కనుక తోముకుంటే కనుక ఖచ్చితంగా బాగా అయితే మెరుస్తాయి అన్నమాట. మనం యాక్చువల్గా చింతపండులతో తోమడం అయితే చూసుంటాము, పెరుగు కవర్లతో ఎవరు చూసుండరు. యాక్చువల్గా పెరుగుతో కూడా తెల్లగా వస్తాయండి. పెరుగు వేసి తోమినా కూడా తెల్లగా అయితే వస్తాయి అన్నమాట ఇత్తడి బిందెలు. అలాగే పెరుగు కవర్లు పడేయకోకుండా ఆ కవర్లతో అయితే ఇలా ఒకసారి యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ చూపించాను కదా బిందె ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, మనం రుద్దుతుంటేనే ఆల్రెడీ మీ కలర్ కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి ఎట్లా కనిపిస్తుందో కదా. ఫస్ట్ సారి చూపించినప్పటికీ ఇప్పుడు చూపించినప్పటికీ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. ఇంకా ఎప్పుడైతే కవర్లు పడేయకండి, కవర్లు పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట, వేస్ట్గా పడేయకోకుండా. చూడండి, నేనైతే మొత్తం క్లీన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, నేను పక్కన ఎటువంటివి కూడా ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ పెరుగు కవర్తోనే అయితే ఈ బిందెను అయితే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ముందు కూడా ఇంకా మీకు నాకు తెలిసిన చిన్న ట్రిప్స్ అయితే నేనైతే చెప్తానన్నమాట, ఓకేనా? మీకు ఉపయోగపడేవన్నీ నేనైతే మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా మీరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ బిందె వాటర్తో కూడా క్లీన్ చేసి మీకైతే చూపిస్తాను లాస్ట్కి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది, ఓకేనా? ఓన్లీ నేను పెరుగు కవర్ మాత్రమే యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అసలు ఏమి యూజ్ చేయలేదు, పెరుగు కవర్ మాత్రమే. అంటే వేరేగా తీసుకొస్తారు కదా, పెరుగు కవర్ తీసుకొచ్చినప్పుడు మనం యూజ్ చేసుకున్నప్పుడు ఓన్లీ కవర్ మాత్రమే. చూడండి, నేను ఓన్లీ కవర్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ కవర్ ఒక్కటే యూజ్ చేసి బిందె అయితే ఎలా క్లీన్ చేశాను అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట, ఓకేనా? చూడండి, ఇప్పుడైతే నేను ఒకసారి వాటర్తో కూడా క్లీన్ చేసి మీకు క్లారిటీగా అయితే బిందెని చూపిస్తాను. ఇంకా ఎవరైతే పెరుగు కవర్లు పడేయకోకుండా ఇలా అయితే రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా చూడండి, ఇప్పుడైతే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఓకేనా? చూడండి, ఫస్ట్కే ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఓకేనా ఫ్రెండ్స్? ఈ ట్రిప్ మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇప్పటికి డిఫరెన్స్ అయితే వచ్చేసింది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఎంత బాగా మెరిసిపోతుందో బిందె అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.